అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు ఆరోగ్యమును ఆయుష్కాలమునిచ్చి మరొక సంవత్సరం 2026 సంవత్సరములో సిలువను మరి ఆయన శ్రమలను ధ్యానించే అవకాశం ప్రభువారు మనకి ప్రసాదించారు. అందును బట్టి సిలువ శక్తిని పొందుటకు ఈ సిలువ ధ్యానాలు మనకు చాలా ఉపయోగకరమైనవి. మరి ఈ దినం సిలువను గూర్చి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. చదవబడిన వాక్యములో నుండి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుమని, మమ్ములను విశ్వాసమందు బలపరచుమని, సిలువలో వేలాడి గొప్ప రక్షణ మనకు అందించిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం మీ అందరికీ కలుగును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో ప్రసంగ ధ్యానాంశం సిలువ అభ్యర్థన, క్రాస్ రిక్వెస్ట్. అభ్యర్థనలు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళిని సృష్టించిన సృష్టికర్తగా సర్వ మానవులను పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, పాతాళము నుండి విడిపించుటకు ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి కల్వరి సిలువలో మన కొరకు, సర్వ మానవాళి పాప పరిహారం కొరకు తన రక్తాన్ని చిందించి ఉన్నారు. ఇప్పుడు ఆ రక్తములో కడగబడిన దేవుని బిడ్డలమైన మనకు ఆ సిలువ నాదును సిలువ పైనుండి కొన్ని అభ్యర్థనలు చేస్తూ ఉన్నాడు. మన విషయంలో కొన్ని రిక్వెస్టులు చేస్తున్నాడు ఆయన. మనము సిలువ విషయంలో ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ ఉండాలో అనే విషయాన్ని, ఎలా ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అందుకనే సిలువ అభ్యర్థనలు అని ఈ ప్రసంగ అంశానికి టైటిల్ ఇవ్వడం జరిగింది. సిలువ నాదుడు, కల్వరి ప్రాణప్రియుడు, ఆయన చేసే అభ్యర్థనలు ఒక 7 సంగతులు మీతో పంచుకుంటాను. మొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. మొదటగా అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట అక్కడ మనం గమనించినట్లయితే, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు అనే మాట. యేసయ్య రక్తములో కడగబడిన మనం ఆ సిలువ రక్తము, ఆ సిలువ నాదుడు పడిన ప్రయాస, ఆయన శ్రమ, విమోచన క్రైదనగా ఆయన పెట్టిన ప్రాణత్యాగం, ఆ సిలువలో ఆయన చేసిన ఆ త్యాగం మన బ్రతుకులలో వ్యర్థం చేయకుండానట్లుగా మనం బ్రతకాలి. వాస్తవానికి సిలువ అనగా సి అంటే శిక్షార్థమైన, లు అంటే లులువడు అనగా హీనమైన, వా అంటే వధస్తంభం, శిక్షార్థమైన, హీనమైన వధస్తంభం. మనందరి పక్షముగా ఆయన సిలువలో శ్రమ అనుభవించి, ఘోర శ్రమ, నరకాన్ని అనుభవించి మన గొప్ప రక్షణ కారణమైతే
నేటి క్రైస్తవ సంఘములో ఉన్న అనేక మంది విశ్వాసులు ఆ శిలువ రక్తాన్ని, ఆ శిలువ త్యాగాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. ఎంతో విచారకరం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా పౌలు గారు చెప్తున్న మాట ఇట్లుండగా, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. యేసుక్రీస్తు ప్రభుని పాదములతో త్రొక్కి ఆయన చిందించిన రక్తం పరిశుద్ధపరచటకై సాధనమైన ఆ క్రొత్త నిబంధన శిలువ రక్తం అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత శిక్షకు పాత్రుడవుతాడు. ఎంత హెచ్చరికండి ఇది. సిలువను, ఆ త్యాగమును, ఆ రక్తమును వ్యర్థం చేయకండి. ఇది మొదటి రిక్వెస్ట్, మొదటి అభ్యర్థన. తలవాంచి సిగ్గునా నే జేయు నేరా మొలనేంతు నాలోనా బలుమారు నీ గాయముల గెలికి శ్రమ పరచునా కలదోషములకై ఇప్పుడు విలపించి వేడుకొందు నాయల్లారగదే. ఓ యేసు తండ్రి నాయల్లారగదే. మనము చేసేటువంటి క్రైస్తవులుగా చేసే బలహీనతలు, ఆయనకు విరుద్ధమైన బలహీనతలు మనం ఎప్పుడైతే చేస్తామో ఆ సిలువ మన జీవితంలో వ్యర్థమైపోతూ ఉంది. జాగ్రత్త సుమ. రెండవదిగా కొరింథీ మొదటి పత్రిక 2:2లో పౌలు గారు చెప్తూ ఉన్నాడు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. రెండవదిగా సిలువ రిక్వెస్ట్లో సిలువను ఎరిగి ఉండాలి. సిలువ శ్రమలను గురించి నీకు తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆ సిలువలో ఆయన శ్రమ పడ్డాడు, దేని కొరకు ఆయన ఘోర శ్రమలు అనుభవించాడు అనే విషయం క్రైస్తవుడుగా నువ్వు ఎరిగి ఉండాలి. లేకపోతే మనకు మించినటువంటి దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. అందుకనే మన ప్రభు పడిన శ్రమలు, ఆయన సిలువను మోసాడు, సిలువ శ్రమలను సహించాడు, సిలువను జయించాడు, ఆ సిలువ మరణాన్ని. యేసుక్రీస్తు ప్రభు పొందిన ఆ శ్రమలు, ఆయన రక్తము ఎందుకు చిందించాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు అనగా నశించిపోతున్న ఈ సర్వ మానవాల్ని నరకాగ్ని నుండి తప్పించడానికి ఎంత మన శిక్ష తనపై వేసుకొని మనకు శిక్ష రద్దు చేశాడు. అది మనం ఎరిగి ఉండాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10-11 వచనాల్లో కూడా ఈ మాటలు మనం చూస్తాం. అలాగే మనం ఆలోచించినప్పుడు 5 గాయములు పొందినవా నా కోసం, ఆయన ఎన్ని విధాలుగా శ్రమ పడ్డాడు అవన్నీ మనం ఎరిగి ఉండాలి. మూడవది మనం చెప్పుకుందాం, సిలువను జ్ఞాపకము చేసుకోనండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:25లో పౌలు గారే చెప్తాడు, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన
మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మనం ఎప్పుడైతే ఆ ప్రభు బల్లలో ఆ రొట్టె ద్రాక్షారసాన్ని మనం విరుస్తామో, ఆ ద్రాక్షారసాన్ని మనము ఆ శరీరాన్ని ఆహారంగా, ప్రభు శరీరముగా ఆ రొట్టెను, ద్రాక్షారసాన్ని ప్రభు రక్తముగా మనం ఎప్పుడైతే తీసుకుని భుజిస్తామో, అప్పుడు మనము ఆయన సిలువ, శ్రమలు, మరణాన్ని, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే అది కృతజ్ఞత. మనం ఎప్పుడు అయినా సరే ఆ రొట్టెను విరిచినప్పుడు, ఆ యొక్క ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నప్పుడు, ప్రభు నీ కొరకు ఎంతగా శ్రమపడి, ఎంతగా అవమానపరచబడి, ఎంత ఘోరమైన శిక్షను అనుభవించి ఆ శరీరాన్ని జీవపు రొట్టెగా, ఆ రక్తాన్ని జీవపు పానముగా ఇచ్చాడో, ఆ త్యాగాన్ని నీవెన్నడూ మర్చిపోవద్దు. వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది సిలువ ద్వారా మనకు కలిగే 3వ అభ్యర్థన, రిక్వెస్ట్. అందుకని లూకాసు వార్త 22:19 కూడా మెడగదులు ఆయన అప్పగించమని రాత్రి ఆ క్రొత్త నిబంధన చేసే సమయంలో ఆ రొట్టె ద్రాక్షారసన పస్కా విందులు క్రొత్తదిగా అందించగా ఆ ప్రభు చెప్పాడు. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. మన జీవితంలో ప్రభు చేసిన ఉపకారములన్నిటికంటే గొప్ప ఉపకారం, మన పాప ప్రాయశ్చిత్తార్థంగా తన ప్రాణాన్ని పెట్టాడు. మన ప్రాణాలు బ్రతికించాడు, మన ఆత్మలను నరకానికి వెళ్ళకుండా. ఆ గొప్ప కార్యము ఎన్నడూ మన జీవితంలో మర్చిపోరాదు. నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలి. మనం పాడుతూ ఉంటాం, మానవా పాప ఫలితము కడ్డుపడి నిందాలవమానములను భరించే కఠినమైన సిలువా శ్రమ సహించే నలుగా గోట బాడుటాకో పొకొని నరునికి జీవాహారము తానాయే. నలుగా గోట బాడుటాకో పొకొని నరునికి జీవాహారము తానాయే. ప్రభువు రాత్రి భోజనమార్మమెరిగి పుచ్చుకొనుచున్న వా ప్రియ విశ్వాసి, పుచ్చుకొనుచున్న వా ప్రియ విశ్వాసి. అందుకనే ఆయన శరీరము నిజమైన ఆహారం, ఆయన రక్తం నిజమైన పానం అని యోహాను 6:53-56లో ప్రభు బల్లను తీసుకునేటప్పుడు ప్రతిసారి ఆ త్యాగాన్ని, ఆ ఘోర శ్రమలను, మన పక్షంగా చేసిన పరిశుద్ధ త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి. 4వదిగా సిలువ వార్తను ప్రకటించాలి. ఏం ప్రకటించాలండి? సిలువ వార్తను ప్రకటించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చూడండి ప్రియులరా, 4వ రిక్వెస్ట్, అభ్యర్థన, సిలువ వార్తను ప్రకటించాలి, ప్రచురము చేయాలి. యేసు ప్రభు యొక్క ఆ రొట్టెను, ఆ ద్రాక్షారసాన్ని మనం ఎప్పుడు తాగినా, తిన్నా, మనము ఆయన త్యాగాన్ని, ఆ సిలువ వార్తను మనం ప్రకటించాలి లోకానికి. ప్రియులారా, ఎంత మంచి అనుభవం. మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నాం, చాలా మంచిది, అది చాలా క్వాలిటీ కలిగింది, చాలా విలువైంది. అప్పుడు మన స్నేహితులకు, మన ఫ్రెండ్స్కు, మన బంధువులకు దాని యొక్క
విలువైన ఆ వస్తువు గురించి మనం ఎలా చెప్తామో, అలాగే సృష్టికర్త రక్షకుడుగా వచ్చి కలవరి సిలువలో ఘోర శ్రమలు అనుభవించి మన శిక్షను ఆయనపై వేసుకుని మరణించి తిరిగి లేచి వెళ్ళాడు, రాబోతున్నాడు. ఆయనను నమ్ముట వలన, ఆ రక్తంలో కడగబడటం వలన నరకం తప్పి మోక్షానికి వెళ్తామనే సత్యాన్ని, ఆ సిలువలో దాచబడిన రక్షణ కార్యాన్ని మనము లోకానికి ప్రకటించాలి. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా, పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా, సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా, సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. ఆ ప్రభుని మనము ప్రకటించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు మొదటి పత్రిక 2:23 అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ వార్తను, ఆ రక్షణ కార్యమును, ప్రభు పడిన శ్రమను లోకానికి చాటాలి, ప్రకటించాలి. అపోస్తలుల కార్యములు 8:5 కూడా మనము అక్కడ క్రీస్తుని గురించి మరి ఫిలిప్పు సమరయ పట్టణముకు వెళ్ళి అక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రకటించాలి యేసయ్యను. ఎందుకంటే ఆయన సృష్టికర్తని, ఆయన లోకానికి వచ్చి కలవరి సిలువలో ఘోర శ్రమలు అనుభవించి తన పరిశుద్ధ రక్తాన్ని పాప విమోచన క్రయధనముగా చెల్లించి ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి వస్తున్నాడనే సంగతి ప్రతి క్రైస్తవుడుగా ఆ గురుతర భారాన్ని, బాధ్యతని ఎదిగి ప్రభుని నశించిపోతున్న వారికి ప్రకటించాలి. ప్రకటించకపోతే వారు ఎలా వింటారు, ఎలా తెలుస్తుంది యేసు ప్రభు గురించి? మనం చూస్తే 2 కొరింథీ 4:5 కూడా వ్రాయబడింది మనము ప్రభుకు పరిచారకులం అనే విషయం. అలాగే అపోస్తలుల కార్యం 5:42 కూడా ప్రతి దినము దేవాలయములోని ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండరి అపోస్తలులందరూ. వారు అదే పని చేశారు. కాబట్టి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, అందుకనే నేను సువార్త ప్రకటించేవాడుగా ఉంటాను. అక్కడ వ్రాయబడిన సమయమందును అసమయమందును యేసును గూర్చిన వార్త మనం ప్రకటన చేయాలి. సిలువ రిక్వెస్ట్ అది, నన్ను గూర్చి మీరు అనేకులకి తెలియచేయమని. 5వదిగా మనం గమనించినట్లయితే సిలువ రిక్వెస్ట్, సిలువకు శత్రువులుగా మారకండి. ప్రభు చెప్తున్నాడు, నేనెంత శ్రమ పడ్డానో ఆ శ్రమకు వ్యతిరేకంగా మీరు దీవి మరి నడవద్దు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 పౌలు గారు అంటాడు, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలను చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. అనేకులు క్రైస్తవులే దేవునికి వ్యతిరేకంగా, సిలువకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. ఎంత విచారకరమో కదా. కాబట్టి సిలువకు శత్రువులు కాకూడదు మనం. రోమాపత్రిక 16:17-18 వ్రాయబడి ఉన్నది, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టిండుడని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. వారిలో నుండి తొలగిపోవడి, అటివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునగే దాసులు, వారి ఇంపైన మాటల వలన ఇచ్చక మాటలు నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు.
మనము సిలువకు శత్రువులుగా మారొద్దు. సిలువ వేయబడిన యేసుకు శత్రువులుగా మారొద్దు, రక్షకునికి. మరి శత్రువులుగా ఎప్పుడు మారతాం మనం? ఎవరు ఈ లోకమునకు స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు. చూసారా, ఈ లోక స్నేహం. లోకం అంటే ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవడంబం అనే బలహీనతలు క్రైస్తవ జీవితంలో నీలో ఉన్నట్లయితే నీవు సిలువ వేయబడిన యేసయ్యకు శత్రువే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29 ముందు చెప్పినట్లుగా సిలువకు మనం శత్రువులు కావద్దు అనేది ఎంత విచారకరమైంది. ఈరోజు క్రైస్తవ సంఘములు, సమాజములు ఎందరూ ప్రభువు సిలువకు శత్రువులుగా మారిపోతున్నారు. ఇది చాలా విచారం. ప్రభు గాయాలు రేపుతున్నారు. పలుమారుని గాయములను రేపి నిన్కెలికి తిని అని పురుషోత్తం చౌదరి గారు చాలా వేదన పడుతూ ఆ పాట రాస్తాడు. ఆ సిలువ గాయాల్ని, ఆ సిలువ నాదుణ్ణి నీవు బాధ పెట్టి ఆయనకు శత్రువుగా మారిపోతున్నావా? ఆయనకు వ్యతిరేకంగా జీవించినందువలన నువ్వు ఆయన శత్రువుగా మారితే అయ్యో, నీవు మరి శాశ్వతమైన ఆ అగ్నిగుండానికి వెళ్ళవలసి ఉంటుంది కదా. ఎంత విచారం. 6వదిగా సిలువ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, అభ్యర్థన, సిలువ శక్తిని పొందండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ సిలువ వార్త నశించిపోయే వారికి వెర్రితనంగా ఉంది. యేసు ప్రభును సిలువేసినప్పుడు కుడివైపున ఒకరిని, ఎడమవైపు ఒకరిని, 2 దొంగలను సిలువేశారు. ఎడమవైపున్నవాడు మరి కుడివైపునున్నవాడు దూషించారు. కొంతసేపు అయిన తర్వాత, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రభు ప్రకటించగానే, వార్త చెప్పగానే కుడివైపునున్న దొంగలో మార్పు వచ్చింది. వాడు మారు మనసు పొంది దిద్దుకొని పక్కనున్న వాడిని దిద్దుతూ అంటాడు, ఇదిగో యేసు నీ రాజ్యంలో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన రాజు అని, ఆయనతో ఉంటే ఆనందమని, శాశ్వతమైనటువంటి రక్షణ కార్యమని, నరకం తప్పించుకోవాల్సిన అవసరం ఉందని ఎరిగిన వాడు మార్పు చెందాడు. అతనికి సిలువ దేవుని శక్తిగా మారింది. ఎడమవైపునున్నవాడు దూషిస్తూనే ఉన్నాడు, అతను మార్పు చెందలేదు. అతనికి సిలువ మరి రక్షణ కార్యం కాలేకపోయింది. ఎందుకంటే అతడు రక్షణ పొందలేకపోయాడు. సిలువలో శక్తి మనం పొందాలి. సిలువలో ఏమున్నది? సిలువలో క్షమాపణ ఉన్నది. సిలువలో పాప పరిహారం ఉన్నది. పాపములను జయించే శక్తి ఉన్నది. దయ్యములను జయించే శక్తి ఉన్నది. ఆ సిలువ రక్తములో ఉన్నటువంటి ఆ జీవాన్ని, ఆ శక్తిని మనం పొందుకోవాలి. అందుకే సిలువ ధ్యానం చేయాలి. మనం సిలువను ధ్యానించాలి. సిలువ శక్తిని మనం పొందాలి. ఇక ప్రియుల రోమాపత్రిక 1:16 మనం చూసినప్పుడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవను కానీ ఎలా నమ్ము ప్రతి మొదట యూదుని గ్రీస్తు రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి ఉన్నది. సువార్తలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన రక్తం. ఆయన చిందించిన రక్తం మనిషికి శక్తినిస్తోంది. పాపములను జయించే శక్తి, సాతాను జయించే శక్తి, మరణమును జయించే శక్తి, మోక్షాన్ని చేర్చుకునే శక్తి మనకి సిలువ మనకు అందిస్తుంది. ఎంత గొప్ప భాగ్యం. 7వదిగా సిలువ అభ్యర్థన మనం గమనించినట్లయితే రిక్వెస్ట్, సిలువను గురించి అభ్యంతర పడకండి. గలతీయులకు రాసిన పత్రిక 5:11 సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచునేలా ఇప్పటికని హింసింపడనేలా ఆ పక్షమన సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. అవును, సిలువను గురించి మనకు అభ్యంతర పడవద్దు. ప్రియులారా గమనించండి, మత్తయి సువార్త 26:31-33 చదివితే, అప్పుడు యేసు వారిని, ఈ రాత్రి మీరందరూ నా విషయం అభ్యంతర పడెదరు. ఎలైనా గొర్రెలు కాపనకూడదు, మనలో గొర్రెలు చెదిరిపోనని వ్రాయబడి ఉన్నది కదా అని ప్రభు చెప్తూ, నేను లేచిన తర్వాత మీకంటే ముందు గలీలకు వెళ్ళేదని నేను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పాడు. చూడండి, ప్రభు చెప్పిన మాట, మీరు మరి నా విషయంలో అభ్యంతర పడతారు. సిలువ వేయబడిన యేసుని గురించి ఆ రోజు
పేతురు గారు అభ్యంతరపడ్డాడు. పడనని చెప్పాడు కానీ అభ్యంతరపడ్డాడు. ఏంటి అభ్యంతరం? 3 సార్లు బొంకాడు, అబద్ధం చెప్పాడు. ఆయన ఎవరో నేను ఎర్రగా నన్ను ఒట్టి పెట్టుకున్నాడు, శపించుకున్నాడు. అది అభ్యంతరం కాదా? ఆటంకం, సిలువకు వ్యతిరేకంగా ఆటంకం కాదా? అందుకనే ప్రభునందు ప్రియులారు, అభ్యంతరాలు రాకమానం ఎవరి వలన వస్తే వాళ్ళకి శ్రమ అన్నాడు ప్రభు. మరి మత్తయి సువార్త 11:6లో మరియు నా విషయం అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. యేసుక్రీస్తు ప్రభు సిలువను గురించి నీకు అభ్యంతరం ఉందా? ఏదైనా మనసులో అడ్డుగోడ ఉందా? దాన్ని తొలగించుకో. ప్రియులారా, అభ్యంతర పడొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రభు. ఇక 8వ విషయంకి వస్తే గలతీయులకు రాసిన పత్రిక 6:14లో పౌలు గారు అంటాడు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువేందు తప్ప మరి దేని యందు నర్శించుట నాకు దూరం అవునుగాక, దానివల్ల నాకు లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాం. 8వ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి క్రైస్తవునికి గర్వకారణం, అతిశయం సిలువే. ఆయన సిలువ. ప్రియులారా, సిలువ యందు మనం అతిశయించాలి. ఇర్మియా గ్రంథం 9:23లో కొందరు లోకములో ఉన్న వారు ఎలాగ అతిశయపడుతున్నారు, యెహోవా ఎలాగ సెలవిచ్చినాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన సౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకున్న బట్టి అతిశయింపవలెను, అట్టి వారిలో నేను ఆనందించేవాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గ్రంథం అంత స్పష్టంగా చెప్పాడు. మన అతిశయానికి కారణం భూమి మీద కృప చూపిస్తూ ఉన్న మన సృష్టికర్త అయిన దేవుని యందు మనం అతిశయించాలి. మన అతిశయానికి కారణం మన పాప శాపముల కొరకు కలవరిలో మరణం తిరిగి లేచిన యేసు ప్రభువుని గురించి అతిశయించాలి. కీర్తనకారుడు 27లో కూడా అంటాడు, కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతుంటే మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయించాలి. మన అతిశయం ఆయనే. ఎంత గొప్ప అనుభవం! సిలువే సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు నాలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువయే నా శరణాయనురా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీదరి చేరితీరా, నీ సిలువయే నా శరణాయనురా. సిలువ యందే ముక్తి బలం కనుక పరలోకానికి మార్గం సిలువ రక్తం. అందువలన ఆ సిలువను గురించి ప్రభు చెప్పే మాటలు ఏంటంటే, ఆయన కోరుతున్నాడు కొన్ని రిక్వెస్ట్లు, అభ్యర్థనలు. మొదటిగా దేవుని సిలువను వ్యర్థం చేయకూడదు. రెండవదిగా చూసినట్లయితే, మనం గమనించినట్లయితే సిలువను ఎరిగి ఉండాలి. మూడవది సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవది సిలువ సువార్తను ప్రకటించాలి. ఐదవది సిలువకు శత్రువులుగా మారకూడదు. ఆరవది సిలువ శక్తిని పొందండి. ఏడవది సిలువను గురించి అభ్యంతర పడకండి, అభ్యంతరాలు తీసేసుకోండి. ఎనిమిదవది సిలువ యందే అతిశయించాలి. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి ఆ సిలువ శక్తిని పొందుకొని రాకడ సిద్ధపడే భాగ్యం మనందరికీ కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత.